ఓం గం గణపతియ నమ. శ్రీ గురుభ్యో నమ. మాఘపురాణము 28వ అధ్యాయము. ఇందులో విష్ణువు బ్రహ్మ రుద్రులకు చేసినటువంటి హితబోధ దీని గురించి తెలియజేయటం జరిగింది. పూర్వము బ్రహ్మకు ఈశ్వరునకు వాదోపవాదం జరిగింది. నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నేను సర్వేశ్వరుడను, 14 లోకాలకి అధిపతిని నేనే అన్నాడు శివుడు. కాదు, ఈ 14 లోకాలను, సమస్త చరాచర జీవరాశిని సృష్టించిన సృష్టికర్తను నేను, కావున నేనే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు. వాద ప్రతివాదాలు, తర్కమీమాంసలతో 1000 ఏళ్ళు గడిచిపోయాయి. ఇద్దరు వాగ్వివాదంలో మునిగిపోయారు. సృష్టి కార్యమంతా కూడా స్తంభించిపోయింది. అంతటా శ్రీ మహావిష్ణువు విరాట్ రూపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ఈశ్వరులు ఇద్దరు సమస్త లోకాలు ఇమిడి ఉన్న ఆ రూపాన్ని తిలకించి నిశ్చేష్టులైపోయారు. సప్త సముద్రాలు, సమస్త విశ్వము, ప్రకృతి, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కనిపిస్తున్నాయి. ఆ విరాట్ రూపుని ఎడమ చెవిలో శంకరుడు, కుడి చెవిలో బ్రహ్మదేవుడు ఉన్నారు. ఆ రూపానికి ఆద్యంతాలు లేవు. సర్వత్రా తానే ఉన్నాడు. అనేక వేల బాహువులతో ఉన్నాడు. సమస్త దేవాది దేవులు, దేవతలు, రాక్షసులు, మునులు, సమస్త భగవంతులు కీర్తిస్తూ కనపడుతున్నారు. నదీ నదములు, పర్వతాలు, కొండలు, గుట్టలు, జలపాతాలు సమస్తం కనపడుతున్నాయి. భీషణమైనటువంటి వేడి నిట్టూర్పులు వెదజల్లబడుతున్నాయి. కోటి సూర్యకాంతుల వెలుగులో ప్రకాశించబడుతున్నాడు. సామాన్యులకు సాక్షాత్కరించని, వీక్షించలేని ప్రకాశవంతుడుగా ఉన్నాడు. ఆ విరాట్ రూపానికి మొదలెక్కడో చివరెక్కడో తెలియడం లేదు. ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతాలు తెలుసుకోవాలని, అలా తెలుసుకున్నవారే అధికులు అని బ్రహ్మ ఈశ్వరుడు నిర్ణయించుకున్నారు. ఇరువును కూడా వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ విరాట్ స్వరూపుని ఆద్యంతాలు కనుక్కోలేక 1000 ఏళ్ల తర్వాత తిరిగి యథాస్థానానికి వచ్చి ఇలా అనుకున్నారు. ఆహా, ఏమి ఇది! బ్రహ్మ ఈశ్వరులైనటువంటి మేము ఈ విరాట్ స్వరూపుని ఆద్యంతాలు కనుక్కోలేకపోయాము అంటే మనం అధికులం కాదన్నమాట. సమస్తానికి మూలాధారమైన శ్రీ మహావిష్ణువే మనకంటే అధికుడన్నమాట. సృష్టి స్థితి లయకారకుడు అతడే. అతడే సర్వాంతర్యామి. జగముల నేలే జగదాధారుడు అతడే. పంచభూతాలు, సూర్య చంద్రులు సర్వము ఆ శ్రీమన్నారాయణుడే. కావున ఆ శ్రీ మహావిష్ణువే సర్వము అయి ఉన్నాడు. మనమంతా ఆయన కుక్షిలోని కణములమే అని నిర్ణయించుకున్నవారే శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయగా, విష్ణువు విరాట్ రూపాన్ని వదిలి యథారూపాన్ని ధరించి మీరెంతో కాలం నుండి వాదించుకుంటున్నారు. ఆ విషయాన్ని తెలుసుకొని మీకు జ్ఞానోపదేశం చేయడం కోసమే ఈ విరాట్ రూపాన్ని ప్రదర్శించాను. నా విరాట్ రూపము యొక్క ఆది మధ్యాంతాలు తెలుసుకోలేక నిశ్చేష్టులై మీ కలహాన్ని ఆపుచేశారు. మీరెందుకు అహంతో వాదించుకుంటున్నారో తెలుపుతాను వినండి. సమస్తానికి కూడా 3 గుణాలు నిర్దేశించబడ్డాయి. వీటిని త్రిగుణాలు అంటారు. అవి సత్వ రజస్తమో గుణాలు. మీరు రజస్తమో గుణాలు కలిగిన వారు. ఎవరైతే సత్వ రజస్తమో గుణాలు కలిగి ఉంటారో వారే గొప్పవారు. తేజోవంతులుగా ఏకాత్మ స్వరూపునికి ఆదిలో 3 రూపాలే ఉన్నాయి. అవి సృష్టి స్థితి లయలు. సృష్టికి బ్రహ్మ, స్థితికి నేను, లయమునకు ఈశ్వరుణ్ణి అధిపతులుగా చేశాను. కాబట్టి వీరిని త్రిమూర్తులు అంటారు. త్రిమూర్తులు అంటే 3 కాదు, ఏకస్వరూపమే. సృష్టి సౌలభ్యం కోసం త్రిగుణాత్మక స్వరూపులమైనాము. కావున మీరు వేరు, నేను వేరు అనేది లేదు. అంతా ఏకత్వ స్వరూపమే. కావున మన 3లో ఎవరికి పూజలు చేసినా ఏకాత్మ స్వరూపునికే చెందుతాయి. త్రిమూర్తులమైన మనలో భేదాలుండదు. రజస్తమో గుణాల ప్రభావం చేత మీరిలా ప్రవర్తించారు. శాంతాన్ని పొంది చెరింపుడు అని. బ్రహ్మదేవా, నీవు ఎక్కడి నుండి ఉద్భవించావు? నా నాభి కమల నుండే కదా. కావున నీకును నాకును భేదం ఎన్నడూ లేదు. అట్లే ఓ మహేశ్వర, ఓంకార స్వరూపుడవగు నీ గొప్పతనాన్ని తెలియగోరి నారదుడు ఒకనాడు నీ మహత్యాన్ని తెలుపమనగా నేను నీ యొక్క మహిమను సర్వస్వమును వినిపించితిని. నాటి నుండి సర్వేశ్వరుని ఘనతను నారదుడు సమస్త లోకాలకు విస్తరింపజేశాడు. ఓ సాంబశివ, నువ్వు నిర్వికార నిరాకల్పుడవు, శక్తి స్వరూపుడవు, త్రినేత్రుడవు, సర్వేశ్వరుడవు, ఆదిదేవుడవు. నీవే ఆత్మస్వరూపుడవు.
బోళాశంకరుడువైన నీవే ఎంత పంతం పడతంత అవుతుందా? నేను శివకేశవులనే భక్తులు భజిస్తారు, పూజిస్తారు. నిత్యం సత్యస్వరూపవు, నిత్యానంద రూపుడవు, నిత్య ధ్యాన స్వరూపుడవు, అర్ధనారీశ్వరుడువు, నీవు కూడా నాతో సమానుడివే అంటూ బ్రహ్మకు శివునకు జ్ఞానోపదేశం చేసి వారిద్దరికీ సఖ్యత కుదిర్చి వారిని ఆశీర్వదించి పంపివేశాడు శ్రీ మహావిష్ణువు. కావున మాఘమాసన్నందు త్రిమూర్త్యాత్మక స్వరూపుడైనటువంటి జగద్రక్షకుడైనటువంటి ఆ శ్రీహరిని పూజించినచో సమస్త పాపాల నుండి విముక్తి కలగటమే కాక స్వర్గార్హత పొంది సుఖించగలుగుతారు. ఇది మాఘపురాణము 28వ అధ్యాయము సమాప్తము.